హాయ్ ఫ్రెండ్స్, సుమారు 12,800 ఏళ్ల క్రితం భూమి ఒక్కసారిగా గడ్డకట్టి మంచు యుగంలోనికి వెళ్ళిపోయింది. దీన్నే యాంగర్ డ్రైయస్ ఎఫెక్ట్ అని అంటారు. అయితే ఈ మార్పుకి గల కారణం అంతరిక్షం నుండి దూసుకొచ్చిన ఒక రాక్షస గ్రహ శకలమని ఇన్నాళ్లు ప్రపంచం నమ్మింది. కానీ గ్రీన్లాండ్ మంచు పొరలో దాగున్న ఒక రహస్యం ఇప్పుడు ఆ నమ్మకాన్ని పటాపంచలు చేసింది. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిశోధనను బ్రిటన్లోని డర్హామ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జేమ్స్ బాల్డిని నేతృత్వంలో అంతర్జాతీయ బృందం నిర్వహించింది. గ్రీన్లాండ్ ఐస్ షీట్లలో GISP2 అనే మంచు నమూనాలను విశ్లేషించినప్పుడు ఇన్నాళ్లు మనం అనుకున్న కామెట్ హిట్ సిద్ధాంతం తప్పని తేలింది. దీనికి సంబంధించిన వివరాలు PLOS ONE జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు వివాదం ఎక్కడ మొదలైంది? 2013లో మంచు పొరలో ఒక చోట ప్లాటినం అనే మూలకం ఒక్కసారిగా భారీ స్థాయిలో కనిపించింది. సాధారణంగా ప్లాటినం గ్రహ శకలాలలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కాలంలో ఏదో పెద్ద గ్రహ శకలం భూమిని ఢీకొట్టుంటుందని శాస్త్రవేత్తలు భావించారు. కానీ ఇరీడియం అనే మరో మూలకం అక్కడ లేకపోవటం శాస్త్రవేత్తలను ఆలోచనలో పడేసింది. పరిశోధనలో తేలిన అసలు విషయం ఏంటంటే ఆ ప్లాటినం ఆనవాళ్లు గ్రహ శకలానికి సంబంధించినవి కావు. గ్రీన్లాండ్కి పక్కనే ఉన్న ఐస్లాండ్లో ఉండే అగ్నిపర్వతాలు పేలినప్పుడు వెలువడే వాయువుల నుండి ఈ ప్లాటినం వచ్చిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా సముద్రం అడుగున లేదా మంచు కింద ఉండే అగ్నిపర్వతాలు పేలినప్పుడు సముద్రపు నీరు సల్ఫర్ని తొలగించి ప్లాటినం వంటి లోహాలను గాలిలోనికి విడుదల చేస్తుంది. మరో కీలకమైన సాక్ష్యం ఏంటంటే భూమి చల్లబడటం మొదలైన 45 ఏళ్ల తర్వాత ఈ ప్లాటినం సంకేతాలు కనిపించాయి. అంటే మంచు యుగం మొదలవ్వటానికి గ్రహ శకలం కారణం కాదన్నమాట. ఒకవేళ గ్రహ శకలం ఢీకొట్టి ఉంటే అది జరిగిన వెంటనే ఉష్ణోగ్రతలు పడిపోవాలి. కానీ ఇక్కడ భూమి చల్లబడ్డాక చాలా కాలం తర్వాత ప్లాటినం కనిపించింది. కాబట్టి ఇది పక్కాగా అగ్నిపర్వతాల పనే అని తేలింది.